క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, నేటి దివ్యబలి పూజలు ఈ తలంపుల కోసం ప్రత్యేకంగా ప్రార్థించుతాం. హైదరాబాద్ అగ్రపీఠం గన్ పౌండరీ విచారణ దివ్యవాణి టీవీ దివ్యబలి పూజ స్థిరనిధి దాతలు మరెడ్డి మరియు మరియమ్మ దంపతుల 69వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, శాంతి సమాధానములు, పిల్లలకు మంచి భవిష్యత్తు, తలంపు నెరవేరాలని కృతజ్ఞతాబలి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్యబలి పూజలతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశ కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నవి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థించుదాం. పుట్టినరోజు జరుపుకుంటున్న రాపేటి రుచిత రత్నమేరి మరియు రాపేటి డేవిడ్ కుమార్ నాయుడులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు దయచేయమని, రాపేటి సత్యనారాయణ ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని, దైవరాజ్యంలో స్థానం దయచేయమని కోరుతూ కృతజ్ఞతాబలి, శాంతి, సత్యం మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. నల్గొండ మేత్రాసనం చిల్వేరు విచారణ కొమ్మారెడ్డి నక్షత్రమ్మ, చిన్నప్పరెడ్డి, మంజుల, సుప్రియ సంకీర్తనలకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపు నెరవేరాలని, పిల్లలకు మంచి భవిష్యత్తు దయచేయమని, మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. చంద్రకిషోర్, మదన్ కుమార్, పవన్ కుమార్ల ప్రత్యేక తలంపుల కొరకు నెరవేరాలని, ఆయురారోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు దయచేయమని కృతజ్ఞత బలి పూజ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. విజయవాడ మేత్రాసనం జ్యోతినగర్ విచారణ చీలి యేసురాజు సత్యవతులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు దయచేయమని, లండన్లో ఉన్న రాజాకు మంచి ఆరోగ్యము, ఉద్యోగం రావాలని కోరుతూ దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞత బలి పూజ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. శ్రీకాకుళం మేత్రాసనం టెక్కల విచారణ సొరింగాల నిర్మల వివాహం ఎటువంటి ఆటంకాలు లేకుండా దేవుని చిత్తం ప్రకారం జరగాలని కోరుతూ పునీత అంతోని వారి పేరిట కృతజ్ఞత బలిపూజ విజయకుమార్ సత్యవతి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఎన్ఎం సతీష్ రెడ్డి 36వ పుట్టినరోజు సందర్భంగా దేవుని దీవెనలు, ఆయురారోగ్యంలో దయచేయమని మరియు తుమ్మ రోహన్ రెడ్డి ఇంటర్మీడియట్లో మంచి మార్కులు సాధించినందుకు కృతజ్ఞత బలిపూజ తుమ్మ మేరీ శాలిన కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. కావ్య ప్రియకు సురక్షితమైన ప్రసవం జరిగి తల్లి బిడ్డ క్షేమంగా ఆరోగ్యం ఉన్నందుకు కృతజ్ఞత బలిపూజ బాసాని హర్షవర్ధన్ రెడ్డి, కావ్యప్రియ కుటుంబ సభ్యులు పునీత్ అంతోని వారి పేరిట సమర్పిస్తున్నారు. విజయవాడ మేత్రాసనం సెయింట్ పాల్స్ కథడ్రల్ విచారణ కుసుమాకు దేవుని చిత్తంలో వివాహం జరగాలని కోరుతూ దేవుడు చేసిన మేళ్లకు కృతజ్ఞత బలిపూజ కరుణాకర్ రెడ్డి, శశికళ కుటుంబ సభ్యులు పునీత్ అంతోని వారి పేరిట సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాల కోసము అదేవిధంగా మనందరి ఉద్దేశాల కోసం ఇది దివ్య పూజలు సమర్పించుదాం. అరుణోదయవేళ హృదయార్పణ చేయా, ఆత్మవిభుని చెంత చేరి సంతసింతుము, ఆత్మవిభుని చెంత చేరి సంతసింతుము. జీవనదాత యేసుని జీవితులకు సంరక్షణని, జీవనదాత యేసుని జీవితులకు సంరక్షణని, నిరతము స్తుతులతో కీర్తించా పరుగునరారండి, నిరతము స్తుతులతో కీర్తించా పరుగునరారండి. ఆరాధనా ఆరాధనా స్తుతి స్తోత్ర ఆరాధనా, ఆరాధనా ఆరాధనా బలి పూజ ఆరాధనా, ఆరాధనా ఆరాధనా స్తుతి స్తోత్ర ఆరాధనా, ఆరాధనా ఆరాధనా
బలి పూజ ఆరాధనా, బలి పూజ ఆరాధనా. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమునా. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్ర ఆత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాడు మనం పునీత మత్తయి గారి ఉత్సవాన్ని కొనియాడుతూ ఉన్నాం. పునీత మత్తయి గారు 12 మంది అపోస్తుల్లో ఒకరు. యూదా ఇస్కారియేతు చనిపోయిన తర్వాత 11 మంది అపోస్తులు మాత్రమే ఉన్నారు. యూదా ఇస్కారియేతు స్థానంలో పునీత మత్తయి గారు చేర్చబడ్డారు. పునీత మత్తయి గారు అచంచలమైన ప్రేమ గలవారు. దేవుని పట్ల అచంచలమైన ప్రేమ గలవారు. మనము కూడా పునీత మత్తయి గారిలాగా దేవుని పట్ల అచంచలమైన ప్రేమ కలవారమై ఉండాలి. అదేవిధంగా ఇతరుల పట్ల ప్రేమ కలిగి ఉండాలి. అలా జీవించకపోయినట్లయితే అలాంటి క్షణాలను గుర్తు చేసుకుంటూ ఈ యొక్క దివ్య బలి పూజలో యోగ్యంగా పాల్గొనుటకు మన పాపములను ఒప్పుకొందుము. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేస్తిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మను నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలేనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, పునీత మత్తయిని అపోస్తుల బృందములో చేర్చుకొన నీవు చిత్తగించితివి. ఇతని విజ్ఞాపన ప్రార్థన సహాయమున నీ ప్రేమ మాకు లభించిన తీరును గురించి ఆనందించు. నీవు ఎన్నిక చేసుకున్న వారిలో ఒకరిగా లెక్కింపబడుటకు యోగ్యులమాగుదుముగాక. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించు పాలించు మా ప్రభువును, మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆయన ఎన్నికాయను కనుక అతడు 11 అపోస్తులతో లెక్కింపబడెను. మొదటి పట్టణము అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 15వ వచనం నుండి 17వ వచనం వరకు, 20వ వచనం నుండి 26వ వచనం వరకు. ఆ దినములలో రమారమి 120 మంది సహోదరులు ఒక చోట సమావేశమైరి. అప్పుడు పేతురు లేచి ఇట్లనెను, సోదరులారా, యేసును పట్టుకొనిన వారికి దారి చూపిన యూదాను గూర్చి పవిత్ర ఆత్మ దావీదు నోట ద్వారా పలికిన పరిశుద్ధ గ్రంథ వచనములు నెరవేరవలసి ఉండెను. అతడు మనలో ఒకడై ఉండి ఈ పరిచర్య యందు పాలు పంచుకొనెను. పేతురు ఇంకను వారితో, ఏలైనా అతని ఇల్లు
నిర్జనమగునుగాక, దానిలో ఎవడునూ నివసింపకుండునుగాక, వేరొకడు అతని పదవిని తీసుకొనుగాక అని కీర్తన గ్రంథములలో వ్రాయబడి ఉన్నది. కాబట్టి మన ప్రభువైన యేసుక్రీస్తు పునరుత్థానమును గూర్చి సాక్షిగా నుండుటకును మనతో మరి ఒకడు చేరవలసి ఉన్నది. ఆ చేరవలసిన వాడు యోహాను బాప్తిస్మమును ఇచ్చినది మొదలుకొని యేసు ప్రభువును పరలోకమునకు కొనిపోబడిన దినమున వరకు ఆయన మన మధ్య సంచరించిన కాలమున మనతో ఉండిన వాడై ఉండవలెను అనెను. కావున వారు యూస్తు అను మారు పేరు గల బర్సబ్బా అనబడిన యోసేపు మత్తయ అను ఇరువురును ముందు నిలబెట్టి ఇట్లు ప్రార్థించిరి. ఓ ప్రభువా, మీకు అందరికీ హృదయములు తెలియను. తన దారిన పోవుటకు యూదా వదిలిన ఈ పరిచర్యలోను అపోస్తలత్వములోను పాలు పొందుటకు వీరిద్దరిలో ఎవరిని మీరు ఎన్నుకొంటిరో మాకు తెలియజేయుడు అని ప్రార్థించిన పిమ్మట వారిద్దరిలో ఒకరిని ఎన్నుకొనుటకు చీట్లు వేసిరి. అప్పుడు మత్తయి ఎన్నిక అయ్యను కనుక అతడు 11 అపోస్తులతో లెక్కింపబడును. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. వారిని తన ప్రజలను ఏలు పాలకులు సరసన కూర్చుండబెట్టును. మీరు ప్రభువును స్తుతింపుడు. ప్రభువు సేవకులారా, ప్రభువును స్తుతింపుడు. ఆయన నామమును స్తుతింపుడు. ప్రభు నామమును ఇప్పుడును ఎప్పుడును స్తుతింపబడునుగాక. అందరూ వారిని తన ప్రజలను ఏలు పాలకులు సరసన కూర్చుండబెట్టును. సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు ప్రభు నామమును స్తుతింపబడునుగాక. ప్రభు జాతులన్నిటినీ మించినవాడు. ఆయన తేజస్సు ఆకాశం పైనే వెలుగొందుచుండును. అందరూ వారిని తన ప్రజలను ఏలు పాలకులు సరసన కూర్చుండబెట్టును. ఎవరున్నారయ్యా నాకు నీవు తప్ప, ఏమున్నాదయ్యా భూమిలో నీవు లేక. ఎవరున్నారయ్యా నాకు నీవు తప్ప, ఏమున్నాదయ్యా భూమిలో నీవు లేక. నా యేసయ్యా హల్లెలూయా, నా యేసయ్యా హల్లెలూయా, నా యేసయ్యా హల్లెలూయా, నా యేసయ్యా హల్లెలూయా. ప్రభు మీతో ఉందురుగాక. పునీత యోహాను రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. మీకు మహిమా కలుగునుగాక. 15వ అధ్యాయము 9వ వచనం నుండి 17వ వచనం వరకు. యేసు ఇట్లా నేను నా తండ్రి నన్ను ప్రేమించినట్లు నేను మిమ్ము ప్రేమించి తిని, మీరు నా ప్రేమయందు నెలకొని ఉండుడు. నేను నా తండ్రి ఆజ్ఞలను పాటించి ఆయన ప్రేమలో నెలకొని ఉండినట్లు
మీరు నా ఆజ్ఞలను పాటించినచో నా ప్రేమలో నెలకొని ఉందురు. నా ఆనందము మీ యందు ఉండవలేనని, మీ ఆనందము పరిపూర్ణము కావలేనని నేను మీతో ఈ విషయములు చెప్పుచున్నాను. నేను మిమ్ము ప్రేమించినట్లనే మీరు ఒకరినొకరు ప్రేమించుకొనుడు. ఇదియే నా ఆజ్ఞ. తన స్నేహితుల కొరకు తన ప్రాణమును దారబోయి వానికంటే ఎక్కువ ప్రేమ కలవాడు ఎవడునూ లేడు. నేను ఆజ్ఞాపించు వానిని పాటించినచో మీరు నా స్నేహితులై ఉందురు. తన యజమాని ఏమి చేయునో దాసుడు ఎరుగడు. కనుక ఇక మీదట నేను మిమ్ములను దాసులని పిలువక స్నేహితులని పిలిచెదను. ఏలయనా నేను నా తండ్రి వలన వినినదంతా మీకు విశదపరిచితిని. మీరు నన్ను ఎన్నుకొనలేదు, కానీ నేను మిమ్ము ఎన్నుకొన్నాను. మీరు నా పేరిట తండ్రిని ఏమి అడిగినా ఆయన దానిని మీకు ప్రసాదించుటకు, మీరు వెళ్ళి ఫలించుటకు, మీ ఫలము నిలిచియుండుటకు మిమ్ము నియమించితిని. మీరు పరస్పరము ప్రేమ కలిగి ఉండవలేనని ఈ విషయములను మీకు ఆజ్ఞాపించుచున్నాను. ఇది క్రీస్తు సువిశేషము. స్తుతి కలుగునుగాక. క్రీస్తునాదునియందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని ప్రేమ యొక్క గొప్పతనం ఈరోజు మనం నేర్చుకుంటున్నాం. ప్రతి ప్రాణి ప్రేమతో నింపబడింది. ప్రతి ప్రాణి ప్రేమ వలన జీవం పోసుకుంటుంది ఈ లోకంలో. దేవుడు ప్రతి ప్రాణిని తన ప్రేమతో నింపి జీవం పోస్తూ మనుగడలోకి తీసుకొని వస్తాడు. మరి ప్రేమ ఒక్కటే నిలిచేది. శ్రేష్టమైనది ప్రేమ ఒక్కటే. ప్రియమైన సహోదరి సహోదరులారా, పౌలు కొరింథీలకు రాసిన మొదటి లేఖ 13వ అధ్యాయంలో చెప్తున్నాడు, ప్రేమ ఒక్కటే నిలుస్తుంది చివరి వరకు, అన్నీ గతించిపోతాయి. ప్రేమ తత్వమే ప్రపంచాన్ని నడిపిస్తుంది. ఆ ప్రేమ వలనే జీవం పుడుతుంది. ఆ ప్రేమ వలనే మనం త్యాగం చేస్తున్నాం. ఇక ఆ ప్రేమే కానీ లేకపోతే మనం ఎవరిని పట్టించుకోం. ప్రియమైన సహోదరి సహోదరులారా, అయితే ఆ ప్రేమతత్వం ఎవరి పట్ల ఉంటుంది? నన్ను నేను ప్రేమించుకుంటున్నాను కాబట్టి నేను ఏదైనా బెస్ట్ థింగ్స్ కోరుకుంటాను. నాకు ఏది అయినా నేను ప్రేమించుకుంటున్నాను కాబట్టి నేను ఒక బెస్ట్ థింగ్, నాకు మంచిది, నేను ఇది చూస్ చేసుకుంటాను, నాకు ఇది కావాలి అని. బెస్ట్, ఏదైనా బెస్ట్ది మనం చూస్ చేసుకుంటాం. ప్రేమ అనేది రకరకాలుగా వర్ణించబడుతుంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, అయితే నిజమైన ప్రేమ అంటే ఏమిటి? అది ఎవరిస్తారు? ఎక్కడ దొరుకుతుంది? ఈ ప్రశ్నలకు సమాధానం మనం వెతుకుతూనే ఉన్నాం. జీవితాంతం వెతుకుతూనే ఉంటాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఫుల్టన్ జేషీన్ అనే ఆర్చ్ బిషప్ గారు ఈ యొక్క ప్రేమ గురించి కొన్ని విషయాలు చెప్పారు. ఐ లవ్ యూ, ఐ లవ్ దిస్, ఐ లవ్ దట్, అన్నిటికీ ఒకటే పదం ఇంగ్లీష్లో లవ్. కానీ అందుట్లో రకరకాల అర్థాలు ఉంటాయి. కాబట్టి గ్రీక్ భాషలో ఉన్న 3 పదాలను ఈ యొక్క లవ్ అనే మాటకు అర్థం వచ్చే 3 మాటలు తీసుకొని ఫుల్టన్ జేషీన్ గారు చక్కగా ప్రసంగించారు. అందులో మొదటిది ఈరోస్, రెండవది ఫీలియా, మూడవది అగాపే. ఈ 3 గ్రీక్ పదాలు.
ఇక మొదటిది మనం చూసుకున్నట్లయితే ఈరోస్ అంటే అట్రాక్షన్. నా కంటికి ఇష్టమైనది, ఇంపుగా ఉన్నది. ఇది సాధారణంగా ఇరోటిక్ అంటే లైంగిక సంబంధమైనటువంటి ఆకర్షణ, ఇష్టము. ఇది ఒక రకం. స్పర్శకు, పంచేంద్రియాలకు ఆకర్షణ, ఆకర్షణకు లోనవడం, శారీరక సుఖం పొందడానికి చేసే ప్రయత్నం. ఈరోస్ అంటే ఇది. ఇక ఫీలియా అంటే అందరినీ ప్రేమించడం, పరస్పరం ప్రేమించుకోవడం. అది సాధారణంగా మనం అనుభవిస్తున్నాం, మన కుటుంబాల్లో చూస్తూ ఉంటాం. తల్లిదండ్రులు, పిల్లలు, భార్యాభర్తలు, కుటుంబ సభ్యులు. ఇది ఫీలియా అంటే. ఇక అగాపే అంటే ప్రాణం పెట్టే ప్రేమ. ప్రాణం పెట్టే ప్రేమ. తప్పిపోయిన గొర్రె కోసం, ముళ్ళ పొదల్లో చిక్కుకున్న గొర్రె పిల్ల కోసం కాపరి ముళ్ళల్లో చెయ్యి పెట్టి, ముళ్ళు గుచ్చుకుంటున్నా సరే ధైర్యం చేసి, సాహసించి, త్యాగం చేసి తెగించేయడం, ఆ గొర్రె పిల్లను రక్షించడం కోసం. ఇది అగాపే అంటే. మరి అది ఒకే ఒక వ్యక్తి చూపించాడు ప్రియమైన సహోదరి సహోదరులారా. ఎవరు? సిలువ మీద వేలాడుతున్న ప్రభు మాత్రమే. అయితే ఈ లోకంలో ప్రాణం పెట్టేంత ప్రేమ కలవారు ఎవరైనా ఉన్నారా అంటే, మనకు ఆదర్శం ఇలా ఉండాలి, ప్రేమించడం అంటే ఇది, అది చూపించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే, ఒకే ఒక వ్యక్తి, సిలువ మీద వేలాడుతున్న ప్రభు మాత్రమే ప్రియమైన సహోదరి సహోదరులారా. అండ్ హూ ఈజ్ ద మోడల్ ఆఫ్ లవ్? ఎవరిని చూసి మనం నేర్చుకోవాలి ప్రేమించడం అంటే? ప్రభువుని చూసి నేర్చుకోవాలి ప్రియమైన సహోదరి సహోదరులారా. అన్నీ విడిచిపెట్టి మనిషిగా ఈ లోకానికి వచ్చిన ప్రభు, యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో, దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుణ్ణి ఈ లోకానికి పంపించాడు. తనని విశ్వసించు ప్రతి వాడు నాశనం చెందక నిత్య జీవం పొందాలని ప్రభు కోరిక. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని యొక్క ప్రేమ అందరికీ అందాలి, అందరికీ అందించాలి. అందుకోసమే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు, సిలువలో మరణించాడు. ప్రేమతత్వం గురించి ప్రభు చెప్తూ ఉన్నాడు. ఈనాడు చదివిన సువార్తలో 13వ వచనంలో, తన స్నేహితుల కొరకు తన ప్రాణమును దారబోయి వాని కంటే ఎక్కువ ప్రేమ గలవాడు ఎవడునూ లేడు. కానీ యేసు ఒక్కరే ఉన్నారు. తన కోసం చేసుకోవడమే కాదు, ఇతరుల కోసం తన ప్రాణమే ఇచ్చాడు. ఇటువంటి ప్రేమతత్వం గురించి పౌలు గారు పునీత కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 13వ అధ్యాయంలో చెప్తున్నాడు. ఒకే ఒకటి నిలుస్తుంది చివరి వరకు, అదే ప్రేమ. నీ జ్ఞానము, శక్తి సామర్థ్యములు, నీ అందచందాలు, నీ పేరు ప్రతిష్టలు, నీ డిగ్రీలు, నీ డాక్టరేట్లు, ఇవన్నీ ఏవి మిగలవు. చివరికి మిగిలేది ప్రేమ ఒక్కటే. ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రేమించే వాళ్ళు ఒక్కరే నిలబడతారు, ఇంకా ఎవ్వరూ నిలబడరు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రాణం పోతూ ఉంటే ఎవరు నిలబడ్డారు? ఎవరు ఉన్నారు సిలువ దగ్గర? ప్రేమించే వాళ్ళు మాత్రమే ఉన్నారు. పేతురు చెప్పారు, ప్రభు నేను నీ వెంటే ఉంటాను అని, కానీ చివరికి పారిపోయాడు. అదేవిధంగా ఆ ప్రేమతత్వం మనలో ఉండాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుణ్ణి అచంచలుగా ప్రేమించాడు ఎవరు? పునీత మత్తాయి గారు. ఆ అచంచలమైన ప్రేమ మనలో ఉండాలి. దేవునితో సహవాసం చేస్తూ దేవుని పట్ల ప్రేమ కలిగి జీవించాలి. అదేవిధంగా మనం ఇతరుల పట్ల ప్రేమ కలిగి జీవించాలి. ఆమేన్.
మదిలో నిన్నే నిలిపిన మనసైన కానుక నా మదిలో నిన్నే నిలిపిన మనసైన కానుక గొప్ప ప్రేమను పొందాలని అపద్రాక్ష రసము తెచ్చితి గొప్ప ప్రేమను పొందాలని అపరాక్ష రసము తెచ్చితి నీవు చేసిన త్యాగ బలిని స్మరణ చేయగా పదము చేరితి నీవు చేసిన త్యాగ బలిని స్మరణ చేయగా పదము చేరితి దైవమా దైవమా దయతో చేకొని జీవించుమా దైవమా దైవమా దయతో చేకొని జీవించుమా. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థింపము. ప్రభు వారి నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఓ ప్రభువా, అపోస్తులుడైన పునీత మత్తాయి ఉత్సవ సందర్భమున శ్రీ సభ భయభక్తులతో అర్పించు ఈ అర్పణలను కనికరముతో స్వీకరింపుము. ఈ కానుకల ద్వారా మమ్ము బలపరచి నీ అనుగ్రహముతో నింపి కాపాడుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. మా నిత్య కాపరి నీవు నీ మందను ఎన్నడూను చేయి విడువక ధన్యులైన నీ అపోస్తుల ద్వారా దానిని సదా కాచి కాపాడుచు నిత్యము సంరక్షించుచున్నావు. నీవు నియమించిన కాపరుల ద్వారా నీ కుమారుని పేరిట ఆ మందకు మార్గము చూపుచున్నావు. కావున దూతలతోనూ అతిదూతలతోనూ భద్రాసులతోనూ అధిపతులతోనూ పరలోకదళము అన్నిటితో నీకీభవించి మేము మహిమ గీతముతో నిన్ను ఎడతెగక స్తుతించుట ఎట్లనగా, సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండినవి. మహోన్నతమున హోసానా, ప్రభు నామమున వేంచేయువారు ధన్యులు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు. సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము.
ఈ విధమున ఇవి మాకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగనే భోజనానంతరము పాత్రమునందుకొని మరల నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. యేసువా మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగు ఈ అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రలుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పూల అంతోని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుము. ఉత్థానమగుదమును నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలియగు మరియ మాతతోనూ, పునీత అపోస్తులతోనూ, పునీత మత్తయ్య గారితోనూ, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితములో భాగమును దయచేయుము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము.
క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వరా పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నా నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొక్క అప్పుడైన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించు పాలించు ప్రభువా. ఆమేన్. ప్రభువుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకొందుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రను కాను, కానీ మీరు ఒక మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సత్ప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించున్నాను. అన్నిటికంటే మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సత్ప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయంలోనికి వేంచేయుము. ఈ క్షణం మీరు నా యందున్నట్లు మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమెన్. యేసుక్రీస్తు మధురారము మానవ జాతికి మమత
హారము యేసుక్రీస్తు మధురాహారము మానవ జాతికి మమతాహారము తరలి రండి కదలి రండి తరలి రండి కదలి రండి జీవమొసగి ఈ ప్రేమ శుభ విందుకు యేసుక్రీస్తు మధురాహారము మానవ జాతికి మమతాహారము పునీత ఇగ్నాస్ వారు చేస్తున్న జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలుగునట్లు చేయి కరుణించండి, క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలుగునట్లు చేయండి, ఓ మంచి యేసువా నా ప్రార్థన వినోదరించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి, నేను మేము ఎడబాయినట్లు చేయకండి, దుష్ట శత్రుల చేతిలో దొరకకుండానట్లు నన్ను కాపాడండి, నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి, నన్ను మీ సన్నిధికి దాచేయండి, అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్మల్ని స్తుతించుదునుగాక. ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, ఈ నీ కుటుంబము పవిత్రమైన నీ వరములతో సదా నింపి సంరక్షింపుము అని మొరపెట్టుచున్నాము. పునీత మత్తాయి విజ్ఞాపన ప్రార్థన సహాయము ద్వారా నీ వెలుగునోనున్న పునీతుల నిత్యానందములో మాకు కూడా భాగమును దయచేయ కరుణింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. విశిష్ట ఆశీస్సులకై మీ శిరములను వంచి ప్రార్థింపుము. అపోస్తులను నేడు పునాదులపై మేము స్థిరముగా నెలకొల్పిన దేవుడు పవిత్ర అపోస్తులుడైన పునీత మత్తాయి పుణ్యఫలముల ద్వారా మేము దీవించునుగాక. అపోస్తుల బోధలు వారి జీవిత ఆదర్శము ద్వారా మిమ్ము దీవించిన దేవుడు వారి సంరక్షణము మీకు కల్పించి మీరు కూడా అందరి ఎదుట సత్యమునకు సాక్షులుగా ఉండునట్లు అనుగ్రహించునుగాక. అపోస్తుల బోధనలు ఆలకించి మీరు విశ్వాసమునందు బలపడితిరి. అటులనే వారి విజ్ఞాపన ప్రార్థనలను మిమ్ము మోక్ష నివాసమునకు వారసులం చేయునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుని ఆశీర్వాదము మీపై దిగి వచ్చి సర్వదా మీతో ఉండునుగాక. పితా పుత్ర పవిత్ర ఆత్మనామమునా. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. పితా పుత్ర పవిత్ర ఆత్మనామమున. ఆమేన్. మహాప్రభువా, మా దేవ, అనేక జనులను పలు విధముల ఆదరించుచు అందరికీ ప్రీతిపాత్రుడైన పునీత అంతోని వారిని మా పాలక పునీతునిగా అనుగ్రహించినందులకు మీకు ఎనలేని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. మా అవసరములలోనూ ఆపదలలోనూ ఆదరువుగా వారి వద్దకు పరిగిడు మమ్ములను మీ అనుగ్రహ దీవెనలతో సంపన్నులను చేయండి. వారి అమూల్యమగు పుణ్య ఫలములను చూచి అన్ని కీడుల నుండి మమ్ము కాపాడండి. వారి వేడుదల మధ్యవర్తిత్వమును ఆశ్రయించి మేము చేయు ఈ నవదిన ప్రార్థనలో అడుగు వరములను కరుణతో అనుగ్రహించ చిత్తగించండి. మహిమాయుత సంరక్షణకు పునీత అంతోని వారా, ప్రభు యేసుపై మీకు గల ప్రేమకు అద్భుత బహుమానముగా దివ్య బాలయేసును మీ హస్తములందు వెతుకున భాగ్యమును పొందితిరే. మీ ఆత్మ నుండి పొంగి పొరలుచున్న నిరుపమాన ఉపశమనము చేతను నిర్భాగ్యులు పేదల పట్ల మీరు చూపిన అపార కనికరము చేతను ప్రభు మీకు అనుగ్రహించిన అద్భుతములు చేయు దివ్యవరము చేతను మా పాపములకు మన్నింపు చేకూరినట్లుగా చేయండి. దాక్షిణ్య హృదయముతో ఆదరించువారా,
మా అవసరములన్నిటినీ తీర్చివేసి మా బాధ్యతలను సంపూర్తి అగునట్లుగా చేయండి. ఈ లోక జీవితమున మీ అడుగుజాడల్లో నడిచి మేము అనుసరించి మేము పవిత్రముగా జీవించినట్లును ఆనందముగా మరణించినట్లును పరలోకమున మీతో కలిసి కలంత కాలము జీవించు భాగ్యమును మాకు ప్రసాదించండి. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎనలేని నమ్మికతో కూడిన మన ప్రార్థనను దేవునికి ప్రత్యక్షముగా విన్నవించుకొని మన మీదను మన కుటుంబముల మీదను ప్రపంచమంతటి మీదను ఆయన అనుగ్రహ దీవెనలను అపారముగా కురిపించమని వేడుకొందుముగాక. దేవునిచే మహాపవిత్రునిగా గొప్ప సువార్తికునిగా ఎత్తబడిన పునీత అంతోని వారి వేడుదల మధ్యవర్తిత్వము ద్వారా ఈ మనవి చేయుదముగాక. మహాజ్ఞాని వగు పునీత అంతోని వారా, మీ బోధనల ద్వారా మీరు సత్యశ్రీ సభలో గొప్ప జ్యోతిగా ప్రకాశించితిరి కదా. మా ఆత్మలను వెలుగుతో నింపి దేవుని నిగూఢ సత్యమును అనుగ్రహించులాగున వాటిని వికసింపచేయండి. ప్రభువా, పునీత అంతోని వారి ద్వారా మా ప్రార్థన ఆలకించండి. పునీత అంతోని వారా, మీరు పరివర్తనను ప్రాయశ్చిత్తమును గురించి బోధించితిరి కదా. మానవులకు గొప్ప కీడును కలిగించు పాప మాలిన్యము నుండి మమ్ము కాపాడి భద్రపరచండి. ప్రభువా, పునీత అంతోని వారి ద్వారా మా ప్రార్థన ఆలకించండి. మహా కనికరము గల పునీత అంతోని వారా, మీరు బందీలను విడిపించితిరి కదా. అలాగునని మమ్మును పాపపు సంకెళ్ళ నుండి విముక్తిని చేసి దేవునికి అంగీకారయోగ్యముగా ఉండులాగున చేయండి. ప్రభువా, పునీత అంతోని వారి ద్వారా మా ప్రార్థన ఆలకించండి. మహాభక్తిపరులకు పునీత అంతోని వారా, దివ్య బాలయేసును మీ హస్తములందు ఎత్తుకొంటిరి గదా. మేమును ఆయన దివ్య సప్రసాదమునకు యోగ్యముగా స్వీకరించులాగున చేయండి. ప్రభువా, పునీత అంతోని వారి ద్వారా మా ప్రార్థన ఆలకించండి. న్యాయమును ప్రోత్సహించు పునీత అంతోని వారా, మీరు పేదలకు పీడితులకు బాసటగా నిలిచి వారి తరపున పోరాడితిరి కదా. మేమును బాధల్లో ఉన్న మా సహోదరి సహోదరులను ప్రేమించినట్లును వారికి అండగా నిలిచి ఉదారముగా వారికి సహాయపడినట్లును చేయండి. ప్రభువా, పునీత అంతోని వారి ద్వారా మా ప్రార్థన ఆలకించండి. మహా అద్భుతములు చేయి వరమును పొందిన పునీత అంతోని వారా, మీ శక్తిగల వేడుదల చేత అనేక మంది వ్యాధిగ్రస్తుల స్వస్థతను పొందియుంటిరి కదా. అలాగుననే మేమును మా శారీరక మానసిక రుగ్మతుల నుండి స్వస్థత పొందులాగున చేయండి. ప్రభువా, పునీత అంతోని వారి ద్వారా మా ప్రార్థన ఆలకించండి. ఇప్పుడు మనమందరం కాసేపు మౌనం వహించి మన వ్యక్తిగత విన్నపముల కొరకు ప్రార్థించుదాము. మన మనవులన్నిటినీ దేవుడు అనుగ్రహిస్తారనే దృఢ నమ్మికతో ఇప్పుడు మనం ప్రభువు నేర్పిన పరలోక ప్రార్థనను భక్తితో చెప్పుకుందాం. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుడైన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ఆమేన్. గొప్ప అద్భుత శక్తి ప్రభావం కలిగిన పునీత అంతోని వారి శక్తి గల ప్రార్థనను ఇప్పుడు అందరం కలిసి చెప్పుకుందాం. పరమ పవిత్రులకు పునీత అంతోని వారా, మీ సహాయమును కోరి మేము చేయు ఈ ప్రార్థనను కరుణతో ఆలకించండి. దేవుని అద్భుత శక్తి ద్వారా మీరు ఎందరికో మేలు చేశారు. ఈ మా విన్నపమును కూడా పరలోక తండ్రికి మీ పుణ్యహస్తముల ద్వారా సమర్పించండి. మా అవసరంలో ఆదుకోమని పరమదేవునికి మనవి చేయండి. ఈ మా ప్రార్థన దైవ చిత్తమైతే మీ వేడుదల ద్వారా తప్పక నెరవేరుతుందని మేము నమ్ముచున్నాము. మన విన్నపమును తెలియచేద్దాం. పునీత ఫ్రాన్సిస్ వారికి ప్రియ శిష్యునిగా జీవించిన మీ భక్తిగల జీవితమును మేము కూడా అనుసరించి ఆచరించినట్లు సహాయపడండి.
మీ వలె మేమును పేదలను ప్రేమించుటకును అనాథలను ఆదరించుటకును శక్తినివ్వండి. మేము పాప మార్గం వదిలి పవిత్ర జీవనములో ముందుకు సాగునట్లు దీవించండి. ప్రతిదినము మేము సువార్త విలువల ప్రకారముగా జీవించుటకును అన్ని వేళలా దైవ చిత్తానుసారంగా ప్రవర్తించుటకును మాకు తోడుగా నుండండి. నిరంతరము మేము దైవ సన్నిధిలోను సోదర ప్రేమలోను జీవించినట్లు మమ్ము ఆశీర్వదించండి. ఆమేన్. ప్రభు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోను ఉండుగాక. మీ శిరములు వంచి దేవుని దీవెనలకై ప్రార్థించండి. మనము ఈనాడు కొనియాడే పునీతుల మహిమ ఆనందము అంతయు ఆ దేవునికి చెందినవే. ఆ ప్రభు దీవెనలు మీపై నిరంతరము నిలిచియుండునుగాక. ఆమేన్. పునీత అంతోని వారి ప్రార్థనలు ప్రస్తుత కీడు నుండి మీకు విముక్తిని కలిగించునుగాక. ఆయన పవిత్ర జీవిత ఆదర్శము మిమ్మును మీ తలంపులను దైవ మానవ సేవకై మరల్చునుగాక. ఆమేన్. దేవుని పవిత్ర శ్రీసభ తన బిడ్డలందరూ పునీత అంతోని వారితో కలిసి నిత్య శాంతి యందు ఏకమవ్వాలని అభిలషించుచున్నది. మీరును ఆయనతో కలిసి పరమ తండ్రి గృహమునందలి ఆనందములన్నిటిలో పాలు పంచుకున్న విచ్చేయుదురుగాక. ఆమేన్. సర్వశక్తిమంతుడగు దేవుడు పితా పుత్ర పవిత్రాత్మ మీపై దిగివచ్చి నిరంతరము మీతో ఉండునుగాక. ఆమేన్. మార్గము చూపుము ఇంటికి నా తండ్రి ఇంటికి, మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు కంటికి. మార్గము చూపుము ఇంటికి నా తండ్రి ఇంటికి, మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు కంటికి. పాప మమతల చేత పారిపోయిన నాకు ప్రాప్తించే క్షామము, పశ్చాత్తాపము నుండి తండ్రి క్షమ కోరుచు పంపుము క్షేమము. పాప మమతల చేత పారిపోయిన నాకు ప్రాప్తించే క్షామము, పశ్చాత్తాపము నుండి తండ్రి క్షమ కోరుచు పంపుము క్షేమము. ప్రభు నీదు శిలువ ముఖము చెల్లని నాకు పుట్టించే ధైర్యము. ప్రభు నీదు శిలువ ముఖము చెల్లని నాకు పుట్టించే ధైర్యము.